ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారట? అదే, ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్ మీరు ఊరుకోండి సార్. నేను బెంగళూరు వెళ్లే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాల ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. ఐఎమ్ సారీ బట్ యు కాంట్ గో. లేదు, అయినా నాకు తెలియక అడుగుతాను. అదే ఆ మార్టిన్ దినకర్ నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి సార్. ఐ నీడ్ టు టాక్ టు హర్. సార్ ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకుని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. I tell you, he's an asshole. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. సిన్స్ వి మెట్. నో, యూ కాంట్ గో. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You're under my protection. What did you say? I said, you're under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you. నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుంటాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. అన్నా నిరంజన్ వస్తున్నా. పారిపోండి. త్వరగా రండి.
సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక Cloud9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు. తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. భాయ్ భాయ్ మీరు డ్రైవ్ చేయొద్దు, ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను. నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. Get out of the vehicle. You swine. నువ్వు చెప్తేనే వినాలా? దిగు. భాయ్ నేను Get out. భాయ్ దిగరా. Idiot. భాయ్ ఏయ్ హలో హలో జయ, మీరు బయలుదేరారా? సైమన్ గొడవ చేసి నన్ను కార్ నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే, త్వరగా రా, త్వరగా. అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా, ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 మాట్లాడు. ఎవరి పని చేశారు? సైమన్ పోలీస్. కమా సైమన్ రమ్మంటాడు. మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్. ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో